ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ పెప్పర్ కర్రీ. ఈ కర్రీ రైస్లోనికి, చపాతీలోనికి, రాగి ముద్దలోనికి చాలా బాగుండిద్దండి. మంచిగా ముక్క పాలంగా ఉండి సాఫ్ట్గా ఉండి చాలా టేస్ట్ ఉండిద్దండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా కాలీఫ్లవర్ పెప్పర్తో ఒక మంచి కర్రీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.